ప్రార్థన చేస్తున్నాం. అలాగే
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజున ఉగాది కవితా మహోత్సవాన్ని జరుపుతున్నాం. దాదాపు 2003లో మా మాతృమూర్తి శ్రీమతి పుర్రా కోట సూర్యమ్మ మరణించిన తర్వాత ఆమె పేరిట ఒక స్మారక సాహితీ కళా పురస్కారాన్ని ఏర్పాటు చేసి
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 దశాబ్దాలకు పైగా మధ్యలో కరోనా కాలం తప్పించే నిర్విరామంగా నిరంతరాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మా మాతృమూర్తి శ్రీమతి కుర్రా కోటి సూరియమ్మ స్మారక సాహితీ జీవిత సాఫల్య పురస్కారాన్ని మార్కాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కవి, విమర్శకులు తన అపారమైన సాహితీ ప్రతిభతోటి కేవలం ప్రకాశం జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో అనేక సెమినార్లు, అనేక పుస్తకాలు వేసి ఎంతో ప్రఖ్యాతి గడించారు. వారిని ఆ పురస్కారాన్ని ఎంపిక చేశాం. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి వేదిక మీద రావాల్సిందిగా అన్ని పండుగలు కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. ఇల్లు శుభ్రంగా కడుక్కోవటం, తోరణాలు కట్టడం, మామిడి తోరణాలు, అట్లాగే పూలతో అలంకరించడం, పూజ చేయటం, టెంకాయలు కొట్టడం, ఇవన్నీ కూడా ఏ పండగకైనా ఉండేటువంటి లక్షణాలు. అలా కాకుండా కొన్ని పండుగలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి దీపావళి. దీపావళికి మనం టపాసులు కాలుస్తాం, మిగతా ఏ పండుగకి టపాసులు కాలము మనం. అట్లాగే రామనవమి ఉన్నది, శ్రీరామనవమికి మనం వడపప్పు పానకం తయారు చేస్తాం, మిగతా వాటికి ఆ పని చెయ్యం. అట్లాగే సంక్రాంతి ఉన్నది, గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయటం చేస్తాం, మిగతా పండుగలకి ఆ లక్షణం ఉండదు. ఈ విధంగా చేయటంలో ఏ పండుగ యొక్క ప్రాముఖ్యం ఏమిటో దాని ప్రకారమే అవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది. దానికి అనేక ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి, అట్లాగే ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి నేను వాటి గురించి చెప్పడం లేదు. అట్లాంటి వాటిల్లో ఉగాది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు ఉగాది ప్రత్యేకమైనటువంటిది అంటే మనకు 60 సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు 60 ప్రభావాతో ప్రారంభం అవుతాయి, అక్షయ అనేటువంటి సంవత్సరంతో ముగుస్తాయి. మళ్ళీ అక్షయ తర్వాత ప్రభవ వస్తుంది. ఇంగ్లీష్లో ఏ విధంగా జనవరి టు డిసెంబర్, డిసెంబర్ అయిన తర్వాత జనవరి వస్తుందో అట్లాగే మనకు ప్రభవ తర్వాత అక్షయ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభవ వస్తుంది. ఈ సంవత్సరాలు ఏ రోజు ప్రారంభం అవుతాయో ఆ రోజు మనం ఉగాది పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తూ ఉన్నది. సహజంగా ఇంగ్లీష్లో మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లాగే ప్రత్యేకంగా ఆంధ్రులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి సంవత్సరం ఇది పండుగ ఏమిటి అంటే మనం ఈ ఉగాది అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఉగాది ఏ రోజు వస్తుందంటే ఋతువులు 6, అందులో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అట్లాగే వసంత ఋతువుతో పాటుగా మనకి మాసాలు కూడా 12 చైత్రంతో ప్రారంభమవుతాయి. ఈ రోజు చైత్ర మాసం మొట్టమొదటి రోజు అవుతుంది. పక్షాలు 2, శుక్లపక్షం మొట్టమొదటి భాగ్యంతో ఈరోజు ప్రారంభం అవుతుంది. అట్లా అన్నీ మొట్టమొదటి రోజులతో వచ్చేటువంటిది కాబట్టి దీన్ని ఉగాది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఈ రోజుతో ఒక సంవత్సరం ముగుస్తుంది, రేపటితో మరొక కొత్త సంవత్సరం రాబోతుంది. పెద్దలందరూ కూడా శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రతి భాష అలాగే అందరికీ కూడా ప్రతి స్టేట్కి ఒక భాష ఉంది, అలాగే వాళ్ళకి ఒక కొత్త సంవత్సరం ఉంది. అలాగే మనకి కూడా తెలుగువారి యొక్క సంవత్సరాదే ఉగాది. మన పెద్దలు చెప్పారు వసంత ఋతువుతో స్టార్ట్ అవుతుంది, మరి అది ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. మన జీవితాలలో కూడా అందరి జీవితాలలో కూడా వసంతాలు పోయాలి. ఎందుకంటే మన మాస్టర్ గారు చెప్పినట్లుగా మనం వెళ్ళిపోతున్నాము, ఎవరికి అర్థం కావడం లేదు.
మనకి ఏది కావాలనేది ఎవరికి అర్థం కావాలి. అన్నీ కావాలనుకుంటున్నాము, కానీ కావాలనుకునేదాన్ని సక్రమంగా కావాలనుకుంటున్నాము, అక్రమంగా కావాలనుకుంటున్నాము అనేది మనకే తెలియని విషయం. అలాగే ఉన్న దానితో సంతృప్తి పడడం అనేది ఒకప్పటి పరిస్థితులు, కానీ ఈరోజు లేని దాని గురించి ఆరాటపడడం అనేది ఇప్పటి పరిస్థితులు. అలాగే మనమైతే ఒక అవార్డు గ్రహీత అయినా లేదంటే ఒక జాబ్ అయినా ఎవరైనా సరే అర్హతను బట్టి ఇవ్వాలి, అర్హత ఉండే వాళ్ళకి దొరకాలి అని కోరుకుంటాం. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే అర్హత కాదు, ఇంకా మనకి అనేక రకాలుగా కుల మతాలు, ప్రాంతాలు, భాషలు అనేక రకాలుగా దాని మీద దాడి చేస్తున్నాయి. ఇవన్నిటినీ కూడా మన జీవితంలో నిరంతరము కూడా మనము ఎట్లాంటి పోరాటం, ఏదో కావాలనే ఆరాటంతో కూడినటువంటి పోరాటం జరుగుతుంది ఇప్పుడైతే కదంటారా. అయితే అందరికీ కూడా ఎవరైనా ఒక మంచి చెప్పేటప్పుడు వినాలని ఆసక్తి ఉంటుంది, కానీ పాటించాలనేది మాత్రం కొంతమందికే ఉంటుంది. కొంతమందికి పాటించాలని ఉన్నా కూడా చేయని పరిస్థితి మరికొందరికి, అన్నీ ఉన్నా కూడా మనకెందుకు లేకునేవాళ్ళు మరికొందరు. గర్వంగా చెప్పుకునే ఒక అదృష్టం ఒక టీచర్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళ కరెక్ట్ అయినా, యాక్ట్ అయినా, డ్యాన్స్ అయినా ఎవరైనా కూడా ఒకప్పటి విద్యార్థి. కాబట్టి అలాంటి అదృష్టం ఉండే నాకు ఈ రోజున నగరపాలక సంస్థను కూడా పాలించే అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి కూడా నాకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. కనుక నేను ఎవరు ఎక్కడ పిలిచినా కూడా నేను రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు ప్రోటోకాల్ పాటించడం జరగదు. అలాంటప్పుడు నాకు కొంచెం మనసుకు కష్టంగా ఉన్నప్పటికీ కూడా అయినా పర్వాలేదు, మనం సర్దుకుంటూ పోతే పోయేది ఏముంది, ఏదో ఒక రోజు నా గురించి తెలుస్తుంది కదా అనుకుంటాను నేను. అందువల్లనే ఎక్కడికైనా సరే నేను మనసులో కొంత కష్టమో బాధపడినప్పటికీ కూడా కలవడానికి ఇష్టపడతానని